తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కోటపల్లి మండలంలో ఉన్నాం. కోటపల్లి మండలంలో ఎస్సీ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూపెట్టబోతున్నాం. నిజంగానే ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్లతో పాటు సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూపెట్టబోతున్నాం. వాస్తవ పరిస్థితులు ఏంటి, పిల్లల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, నిజంగానే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా, వసతులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగానే హాస్టళ్ళ దుస్థితి ఏ విధంగా ఉంది, మరుగుదొడ్లు ఉన్నాయా, నీళ్లు వస్తున్నాయా లేదా, వస్తే ఏ నీళ్ళు వస్తున్నాయి, శుద్ధి చేసిన నీళ్ళ లేకపోతే ఏంటి అనే ప్రతి అంశంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందించబోతుంది. గ్రౌండ్ రిపోర్ట్లో సంచలనమైన విషయాలు కూడా బయటపడబోతున్నాయి. ఒకసారి ప్రస్తుతం మనం కోటపల్లి మండలంలోని ఎస్సీ హాస్టల్లో ఉన్నాం. మనం ఎస్సీ హాస్టల్లో ప్రస్తుతం పోతున్నాం. ఎస్సీ హాస్టల్లో ఎంట్రన్స్లోనే, అంటే మనం ఈ సమయంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాస్తవం ఏం జరుగుతుంది, సడన్గా హాస్టల్ విజిటింగ్లో పిల్లలతో మనం ఉంటే పిల్లలు ఏం చెప్పబోతున్నారు, పిల్లలు చెప్పే నిజాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. అయితే వర్షం పడితే చాలు అంతా ఎక్కడిదక్కడ బురదమయం అయిపోతుంది. వాస్తవం ఏందన్నది ఇంకా మార్నింగ్ కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం ఇది కోటపల్లి ఎస్సీ హాస్టల్లోని పరిస్థితి. ఎంట్రన్స్లోనే నేరుగా నీళ్లతో బురదతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే ఈ విధంగా ఉంటే భారీ వర్షం పడితే ఇంకే విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మనం ఒకసారి లోపలికి పోయి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ హాస్టల్ కోటపల్లి బాయ్స్, మనం ఒకసారి వాచ్మెన్ను తలుపు తట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఎస్సీ హాస్టల్ లోనికి వచ్చాం, మనం వాచ్మెన్తో మాట్లాడిద్దాం. అన్న, ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ? నేను 2011 సార్. ఎంతమంది ఉన్నారు మొత్తం పిల్లలు? ఎంతమంది? మొత్తం 160 మంది ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు 90 మంది దాకా ఉన్నారు. ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. గదులు అయితే గిట్టు. ఏంది అసలు ఇది పురాతనమైన హాస్టల్, ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు, ఏంటి కనీసం దీని గురించి ఎవరు చర్చించలేదు, ఏ నాయకుడు స్పందించలేదు, ముఖ్యంగా అధికారులు అయితే మాటే మాట్లాడలేదు అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఈ గదులు ఎన్ని ఉన్నాయి, అసలు సరిపోతున్నాయా లేదా, ఏంటి పరిస్థితి? సార్ 8 గదులు, 1 2 3 4 6 గదులు ఉన్నాయి సార్. 6 గదులు ఉన్నాయి. పిల్లలు ఎక్కువ ఉన్నారు, సరిపోతలేవు. ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా చూస్తాను, సరే రిపోర్ట్ ఇస్తాం, సార్కు చెప్తాం అనుడే. కానీ ఇంకా ఏ నాయకుడు వచ్చి మాకు ఇది కట్టిస్తాము, ఇది గిట్టున్నది, పిల్లలు ఎక్కువ మోడల్ స్కూల్ ఉన్నది, ఇటు జడిపి స్కూల్ ఉన్నది, మరి పిల్లలు అయితే ఎక్కువ ఉన్నారు. కానీ ఒక నాయకులు అయితే దీన్ని పట్టించుకున్న నాయకులు అయితే ఎవరు లేరు. చాలా పురాతనమైన హాస్టల్ ఉన్నట్టుంది. ఇది మా చాలా మంది టీచర్లు, చాలా మంది ఉద్యోగులు అయిన పరిస్థితి. ఇది మా నాన్నల అప్పటి నుంచి కూడా ఉన్నది హాస్టల్. మా నాన్న కూడా దీంట్లో పనికి వచ్చిండు. మా నాన్నలు అప్పటిది హాస్టల్. ఎందరో మహానుభావులు ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయింది. అయినా దీన్ని అటనే ఉంచుతాను, దీనికే ఎవరు చూస్తలేరు. ఏంటి ఉన్నాడా వార్డెన్ సార్? వార్డెన్ సార్ వస్తాడు సార్. ఏంటి ఈడ పండుకొని మీరే పండుకుంటారు? నేనే పండుకుంటా వాచ్మెన్. ఏంటి నైట్లో కరెంట్ పోతే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏం లేదు సార్. జనరేటర్ లాంటిది ఏం లేదు, సోలార్ లైట్ ఏం లేదు. ఏం లేదా? జనరేటర్ ఇచ్చిళ్ళు కానీ అది పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎట్లా ఏంటి పరిస్థితి? ఇక పరిస్థితి ఏంటంటే సార్, ఇక జనరేటర్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకా పిడి చేయలే. జనరేటర్ ఉన్నది. రైట్. ఇప్పుడు ఏంది ఈ వర్షం పడితే ఈ గదుల పరిస్థితి ఏంది? ఉడుస్తాయి సార్. ఒక రూమ్ అయితే షాక్ వస్తుంది. ఏ రూమ్ షాక్ వస్తుంది? సెంటర్ రూమ్ వస్తుంది సార్. ఈ విషయం ఎప్పుడన్నా డిటిడబ్ల్యూ కానీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ అందరు వస్తాను, సార్లు కూడా అప్లికేషన్ ఇస్తాను, మేము కూడా కలెక్టర్ దగ్గర పోతాను, వస్తాను, చూస్తాను. మేము అప్లికేషన్లు ఇస్తాను, ఎవరు అయితే పట్టించుకుంటలేరు సార్. ఇది పరిస్థితి. స్వాగతం పలికిన పరిస్థితి. సమస్యలతో సతమతం అవుతున్నామని వాచ్మెనే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇలాంటి హాస్టళ్ళు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ హాస్టళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని కూడా
ఈ ఎగ్జాంపులే అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ నుండి ముందుకు మనం పోతున్నాం, ముందుకు పోయి విద్యార్థులతో మాట్లాడుతున్నాం. విద్యార్థులతో ఒకసారి ఏ విధంగా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందరు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది ఒకసారి మనం చూపెట్టచ్చు. ఇదంతా ఆఫీస్ రూమ్గా చూపెడుతున్న పరిస్థితి. అంతా కూడా ఆఫీస్ రూముతో పాటు విద్యార్థులు కూడా చదువుకుంటున్న పరిస్థితి మనం పూర్తిగా చూపెట్టబోతున్నాం. అయితే విద్యార్థులకు నేరుగా చదువుకుంటున్నారు. ఇంతకుముందే భోజనం అనంతరం చదువుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ హాస్టల్లో దాదాపుగా 85 మంది పైన ఉన్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు అందరూ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెబుతున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఏంటి పరిస్థితి? తిన్నావా? తిన్నా. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? రూములు సరిపోతలేవు, రూములు సరిపోవట్లేదా? బాత్రూమ్ మంచిగా లేవు, మరి ఇది మొత్తం పలిగి ఉన్నది. ఎప్పుడైనా చెప్పినరా మరి వాడిన సార్కి ఇట్లున్నాయి సార్, ఎట్లా చేసుడు సార్ అని అడిగినరా? ఏమంటారు సార్ మరి? మాట్లాడి సార్ని మేము అడగలేదు, 10th వాళ్ళు అడిగి. 10th క్లాస్ వాళ్ళు అడిగినరా? ఏంటి భోజనం చేసినావా? ఏం పెట్టినవి ఇవాళ? ఆలుగడ్డ. వచ్చిండ్రా అందరూ మీ క్లాస్మేట్స్? ఈరోజు అందరూ ప్రజెంట్ ఉన్నారా? ఎవరైనా ఇంటికి పోయినరా? వచ్చింది. ఏంది, ఏ ఊరు మీది? గంగారం. గంగారం. ఏ గంగారం? తొరిషెరు గంగారం. తొరిషేడు గంగారం. ఎన్ని రోజుల నుంచి చదువుతున్నావు ఇక్కడ? పోయిన 6th. లాస్ట్ ఇయర్ నుండే. ఓకే. ఇప్పుడు ఏం కావాలి హాస్టల్కు? మంచిగా ఉండాలంటే ఏం కావాలి? ఇది ఆఫీస్ రూమ్ ఉన్నట్టు ఉందిగా. మాకు రూమ్స్ కావాలి, చెప్పు. మాకు రూమ్స్ కావాలి, ఒక వాచ్మెన్ కావాలి, మాకు బాత్రూమ్ కావాలి. ఏంటి వర్షం పడితే అంత తడిచిపోతారా? తడిచిపోతాం. ఈ రూమ్లలోకి వాటర్ వస్తాయి. ఇది అంతా ముంగట అంతా వలిగింది, ఒక పైన ఈ రూమ్లు అన్నీ వలిగి ఉన్నాయి. మాకు హాస్టల్ కావాలి. భోజనం సన్న బియ్యమేనా? సన్న బియ్యమే. భోజనం అంతా బరాబర్ మంచిగానే ఉంటుంది, కానీ ఈ హాస్టల్ మంచిగా ఉండదు. ఈ అంత పలుగుడు లోపలికి వాటర్ వస్తాయి. మాకు ఒక హాస్టల్ ఒక వాచ్మెన్ అన్న కావాలి. వర్షం పడితే ముందంతా నీళ్ళు ఇక్కడ ముంగట 2 ఇళ్ళకి వస్తాయి. ఏ రూమ్లలోకి వస్తాయి? ఇగో ఈ ఆఫీస్ రూమ్, 10th రూమ్, పెద్ద రూమ్. ఎండ పండుకుంటారు మరి మీరు? నీళ్ళకి వచ్చినప్పుడు లేసుడే, పండుకుని లేదు. ఎక్కడ ఉంటారు మరి మీరు? నిల్చోనే. ఏ ఊరు మీది? మాది కొత్తపల్లి. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 7th. ఎట్లుంది చదువు? ఎట్లుంది చదువు మంచిగా. ఎక్కడ చెప్తారు? మోడల్ స్కూల్. రోజు మార్నింగ్ మోడల్ స్కూల్కి పోతారా? ఏం పేరు నీది? దుర్గం రోహిత్. దుర్గం రోహిత్. ఏంటి ఏమైదామని చదువుతున్నావు? ఏమైదామని చదువుతున్నావు? సోల్జర్. సోల్జరా? రైట్. మరి ఏంటి ఇప్పుడు ఈ హాస్టల్కి సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నావు ఆర్టీవీ ద్వారా? ఆర్టీవీ ద్వారా మాకు ఒక హాస్టల్, ఒక వాచ్మెన్, బాత్రూమ్స్ ఇవి మాకు కావాలి. ఇవైతే సరిపోతాయి. సరిపోతాయి. రైట్. ముంగట వాటర్ వస్తాయి, అన్నీ వస్తాయి. రూమ్లలోకి నీళ్ళు నిండితే మాకు పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. రైట్. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఎటు చూసినా సమస్యలే కనబడుతున్నాయి. ప్రధానంగా వర్షం పడితే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మేము ఆఫీస్ రూమ్లో చదువుకునే పరిస్థితి ఉంది. మేము పడుకోవడానికి కనీసం స్థలం లేని పరిస్థితి ఉంది. స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఇక్కడ పక్కనే మోడల్ స్కూలు, పక్కనే జెడ్పీ హై స్కూలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎక్కువగా హబ్బుగా ఉంది. కాబట్టి వెంటనే ఈ హాస్టల్లో అంటే ఎక్కువ వసతి కల్పించే ప్రయత్నం చేయాలి, ఎక్కువ మందికి గదులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. ఏమంటారు? చిన్న ఏడా? ముత్రాపల్లి. ఏం పేరు? సాయి చరణ్. ఏం జరుగుతుంది హాస్టల్లో అసలు? హాస్టల్ రూమ్ల పరిస్థితి ఏంది? ఎట్లుంది? ఈ మీదంతా పలిగింది, వాచ్మెన్ కావాలి, బాత్రూమ్ కావాలి, అంతేనా? ఇంకేమైనా సమస్యలు? అంతే ఉన్నాయి. రైట్. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు ఇంకా ఏ విధంగా ఉంది అయితే మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పైన అంతా కూడా పగిలిపోయిన పరిస్థితి. మార్నింగ్ మళ్ళీ క్లియర్గా చూపెట్టబోతున్నాం. అయితే ఇది
8 గంటల సమయం కాబట్టి అసలు పిల్లలతో మనం ఒకసారి మమేకమైదామనే మన ప్రధాన ఉద్దేశం. ఆర్టీవీ వాస్తవాలు ఏంటి అని వెలికి చూపటమే మన ప్రధాన ఉద్దేశం కాబట్టి పూర్తిగా మనం చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎటు చూసినా పెచ్చులుడిపోయిన పరిస్థితి, వర్షం పడితే నీళ్లు కారుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఎటు చూసినా సమస్యల వలయంలో ఎస్సీ హాస్టల్ ఉందని చెప్పక తప్పదు. అయితే ఇప్పటికే చాలా కాలం క్రితం ఇది నిర్మాణం జరిగింది కాబట్టి దీనికి మరమ్మతులు వెంటనే చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరమ్మతులు చేసిన తర్వాత వెంటనే న్యాయం జరుగుతుంది. అంతకు మించి ఈ హాస్టల్ దుస్థితి చాలా దారుణంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా పెచ్చులు, అదేవిధంగా పలిగిపోయిన గోడలు కనబడుతున్నాయి. ఎంత మరమ్మతు చేసినా నీళ్లు కారుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా పురాతనమైన హాస్టల్ కాబట్టి ఈ పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి ఇంకా దీంట్లో 80 మంది చదువుతారు. 80 మందితో మాట్లాడదాం. 80 మందితో మమేకమయ్యే ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ఏ క్లాసుకు చూసినా అసలు చాలా సమస్యలు ఉన్నట్టు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇటు విద్యార్థులతో మాట్లాడిద్దాం. అసలు విద్యార్థులు ఈ సమయంలో చదువుకుంటున్నారు, భోజనం అనంతరం చదువుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక గ్రూపుగా ఏర్పడి చదువుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి విద్యార్థులు ఏం చెప్తున్నారు, ఈ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చేస్తే ఈ హాస్టల్ న్యాయం అవుతుంది? తమ్ముడు ఏం జరుగుతుంది అసలు హాస్టల్లో? ఏ క్లాస్ నువ్వు? నేను 10th క్లాస్. ఏంటి హాస్టల్ పరిస్థితి ఏంటి? హాస్టల్ ఇప్పుడు బాగా మంది అయిండ్రు, రూమ్లలో మొత్తం ఫిట్ అయ్యాం. ఇప్పుడు వర్షం పడితే ఎవరం పండుకునేటట్లేదు. ఇప్పుడు వర్షం పడితే ఈ రూమ్ ఆ రూమ్ పక్క రూమ్ రెండు నిండుతాయి. ఇప్పుడు తెల్లారి వరకు ఉల్లారి వరకు అందరం లేచి ఉండే. ఇప్పుడు బాత్రూమ్ పోదామన్నా జంగల్ పోవడం, మేము బాత్రూమ్ లేవు. ఇప్పుడు మొత్తం హాస్టల్ మొత్తం కూలుతుంది ఇక్కడక్కడ. ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఈ హాస్టల్ ఎప్పుడు నిర్మాణం అయిందట మనకి తెలుసా? మనకు తెలియదు అన్న. చాలా సంవత్సరాలు బాగా సంవత్సరాలు అవుతుందట. ఎందుకు ఇంత ఈ హాస్టల్లో ఇంత జనాలు అంటే ఇంతమంది విద్యార్థులు ఎందుకున్నారు? మోడల్ స్కూల్, మొత్తం మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ ఉంది కాబట్టి ఇంత ఇదంతా ఎస్సీ హాస్టలా? ఎస్సీ హాస్టల్. ఏది మరి భోజనం తిండి ఎట్లుంది? భోజనం మంచిగా ఉంటుంది. ఏం పెడుతున్నారు? సన్న బియ్యమేనా? సన్న బియ్యం. ఎట్లుంది మెనూ? ఎట్లా పెడుతున్నారు మెనూ? ఇప్పుడు అంటే కిచిడి, పులిహోర, ఉప్మా, సండే ఇడ్లీ, చికెన్, బగారా రైస్, సాయంత్రం ఏదన్నా కర్రీ. ఉన్నాడు సార్కి ఇది ఇన్ఛార్జ్. ఇంకోటి హాస్టల్ ఎక్కడ? జైపూర్. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య ఏంది హాస్టల్? రూమ్స్లో ఎక్కడక్కడ ఊలుతుంది ఇది బిల్డింగ్. ఇప్పుడు కడ రూమ్ అయితే మొత్తం షాక్ వస్తుంది వర్షం పడితే. డైరెక్ట్ షాక్ వస్తుందా? ఎడతా వస్తుంది. ఎట్లా? ఎవరు చెప్తుండ్రు షాక్ వస్తుందని? ఎవరు చెప్తారు? మేము ముట్టుకున్నాం. అంటే మా తెలియక బట్ట ఉల్లారేద్దామని ముట్టుకున్నాం, ఎడతా వచ్చింది మాకు. ఇప్పుడు ఏంది అంటే మొన్న ఎంతమంది పాస్ అయ్యారు ఇక్కడ నుంచి 10th క్లాస్? ఇక్కడ అందరు పాస్ అయ్యారు. రిజల్ట్ బాగుంది. మరి ఈ సమస్య ఉందని ఎవరికైనా చెప్పే ప్రయత్నం జరిగింది? చెప్పినాం. ఏమంటున్నారు? పోయిన సార్ ఒక వేరే ప్రెస్ కూడా వచ్చింది. ఇక్కడ ఎంపీపీ సార్కు వాళ్ళకి చెప్పినాం, చేస్తాం అన్నారు. సమ్మర్లో ఇక్కడ బిల్డింగ్ కూడా చేస్తామన్నారు, ఏది లేదు. ఇక్కడ చిన్న ఏం పేరు నీది? రామ్ చరణ్. ఏం జరుగుతుంది? హాస్టల్ బాగాలేదని అంటున్నారు, ఊడుస్తున్నాను అంటున్నారు, పెచ్చులు ఊడిపోతున్నాయి అంటున్నారు. నిజమా అబద్ధమా? నిజమే. ఎవరైనా చెప్పిస్తున్నారా మీకు? ఏది లేదు, అన్నీ ఊడిపోతానే. లాట్రూమ్ పోవాలని జంగల్ పోవాలి, బాత్రూమ్ మంచిగా లేవు, అన్ని కూడా అన్ని కూలిపోతానే ఊసిపోతానే. బాగాలేదు హాస్టల్. బాగా సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి, ఎక్కడి దగ్గర కూలిపోతుంది. బాగా మంది వస్తుండ్రు జాయిన్ అవ్వడానికి. ప్లేస్ ఇంకా సరిపోతలేదు పండుకునేటందుకు. ఈ పండుకోవాలంటే ఈ రూమ్లోకి వర్షం కొడితే నీళ్ళు వస్తాయి, ఈ రూమ్ పక్క రూముకు ఇబ్బంది అవుతుంది పడుకోవడానికి. డీడీ సార్కి చెప్తా అన్నాడు, సర్పంచ్ వాళ్ళందరికీ చెప్పారు,
చెప్తా అన్నారు. ఎండాకాలం బిల్డింగ్ కట్టిస్తా అన్నారు కానీ కట్టి ఇవ్వాలి మేము వచ్చే వరకు. ఇది పరిస్థితి. ఎటు చూసినా సమస్యలు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి. బాత్రూమ్స్ సరిగ్గా లేవు. దీంతోపాటు డార్మెంటరీ పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా హాస్టల్ పురాతనమైంది కాబట్టి ఈ హాస్టల్ని వెంటనే డిస్మెంటల్ చేసి వేరే హాస్టల్ కట్టియాలని మేము నాయకులతో పాటు ఇటు అధికారులకు కూడా చెప్పాము. ముఖ్యంగా జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళాము, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. కానీ ఇప్పటిదాకా దీనికి ఫలితం లేదని చెబుతున్న పరిస్థితి. ఇంకా కొన్ని హాస్టళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూపెడతాం. అసలు ఎటు చూసినా సమస్యలే హాస్టల్ స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు విద్యార్థులు ప్రిపరేషన్ మోడ్లో ఉన్నారు. అంతా కూర్చుండి హోంవర్క్ రాసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. హోంవర్క్ అంతా కూడా రాసుకున్న అనంతరం పండుకునే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం ఒకసారి చూపెడుతున్నాం. అయితే స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న కారణంగానే ఆ పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటిది పరిస్థితి హాస్టల్లో టాయిలెట్స్ బాగాలేవు, ఎక్కువ లేవు. హాస్టల్ ఇంకా కొంచెం గోడల క్రాక్స్ వస్తున్నాయి, భయం అవుతుంది. ఇక్కడ కొంచెం పరిస్థితి బాగాలేదు. వీలైతే బాత్రూమ్స్ హాస్టల్ కూడా వీలైతే కట్టిస్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ బాగానే ఉంది సార్, ఉండటానికి ఇబ్బంది సార్. భోజనం బాగానే ఉంది సార్, కొంచెం హాస్టల్ ఇబ్బంది ఉంది. అంతకుముందు ఉన్నట్టుందా, ఇప్పుడు కొద్దిగా తగ్గిందా? అంతకుముందు ఉన్నట్టు ఉంది సార్. విద్యార్థులకు ప్రధానంగా మార్నింగ్ అవర్స్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇటు మధ్యాహ్నం లంచ్లో ప్రధానంగా 2 కూరలతో పాటు సాంబార్ ఉంటుంది. సాంబారుతో పాటు ఏదైనా తినడానికి ఇచ్చే పరిస్థితి. అంతకుముందు కొంత స్నాక్స్ ఇచ్చే పరిస్థితి ఉండే, కొంత బిల్లులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొంత మధ్యలో అంతరాయం జరిగిందని జోరుగా ప్రచారం జరిగిన పరిస్థితి. సాయంకాలం కూడా అదే పరిస్థితి. అరటిపండు కూడా ఇచ్చే మెనూలో ఉండే, కానీ ఏ హాస్టల్లో ఈ మెనూ ఫాలో కావట్లేదు. పూర్తి స్థాయిలో మెనూ ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. అయితే టైం టు టైం లైజనింగే దీనికి ప్రధాన కారణం. ఇక్కడే కాదు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, మంచిర్యాల జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎస్సీ వెల్ఫేర్లు, ట్రైబల్ వెల్ఫేర్లను అయితే నాణ్యత లోపం వచ్చిందని ఇప్పటికే విద్యార్థులు పలు ప్రాంతాల్లో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వాటర్ విషయంలో కావచ్చు, వసతుల విషయంలో కావచ్చు, గతంలో రోడ్లెక్కిన పరిస్థితి మనకు కనబడింది. దీని తర్వాత క్లాస్ రూమ్లో కూడా వెళ్దాం. దీని తర్వాత క్లాస్ రూమ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, పిల్లలు ఏం చెబుతున్నారు, ఏంటి పరిస్థితి అన్న దాని మీద ఒకసారి మాట్లాడిద్దాం. గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. అసలు కొన్ని రూముల్లో కరెంటు షాక్ వస్తుంది, అయినా పట్టించుకోవట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కరెంటు షాక్ వస్తున్న అధికారులకు చెబుతున్నాం, ఇప్పటి వరకు పట్టించుకోలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అంతా ప్రిపరేషన్ లైన్లో ఉన్నారు కాబట్టి మనం ఒకసారి మాట్లాడిద్దాం. చిన్న ఏం పేరు? టి హనుమాన్ సింగ్. ఎవరు? ఎడగట్ట. ఓకే, ఏంది పరిస్థితి? ఎప్పటి నుంచి ఉంటున్నావు ఈ హాస్టల్లో? నేను 6th నుంచి ఉంటున్నా. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్? 10th. ఏంటి పరిస్థితి? ఇక్కడ హాస్టల్ ఇక్కడ అంత సరిగ్గా ఉండలేదు. రూమ్స్ అయినా, బాత్రూమ్ అయినా, మళ్ళీ ఈ వాటర్ వస్తున్నాయి మీద, మళ్ళీ బయట అయినా కొంచెం అది ఎప్పుడు కూలిపోయి తెలుస్తలేదు. మళ్ళీ నీళ్ళన్నిటి లోపలికి వస్తున్నాయి. రూములు కూడా మంది ఎక్కువ ఉన్నారు, సరిపోవట్లేదు. ఎంతమంది చెప్పి వచ్చిన వాళ్ళు కూడా చెప్పి కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే ఇట్లా ప్రాబ్లం ఉంది. తిండి కొంచెం మంచిగా ఉంది. అది పొద్దున కిచిడి రాయిదో, ఇప్పుడు కొంచెం స్టాక్ రాలేదు కాబట్టి స్టాక్ వచ్చి పెడతారు అంత టైం మెనూ వస్తే. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. మళ్ళీ నైట్ డిన్నర్ ఉంటుంది. బనానా, పల్లిపట్టి, మళ్ళీ బిస్కెట్ ఇస్తారు, శనగలు గుడాలు వేసి పెడతారు. ఇప్పుడు ఇస్తున్నారు అన్న. ఇంకా నైట్ డిన్నరు వీక్లీ 3 times ఎగ్ ఉంటుంది. కడ్ మళ్ళీ సాయంత్రం మళ్ళీ చికెన్ సండే
సండే ఉంటుంది సండే ఈవినింగా అది మార్నింగ్ మధ్యాహ్నం ఉంటుంది చికెన్. మళ్ళీ ఏంది మేజర్ ప్రాబ్లం ఏంది ఈ హాస్టల్ది? ఈ హాస్టల్ మేజర్ ప్రాబ్లం ఏంది? మేజర్ అంటే రూమ్స్ ఒకటే, రూమ్స్ సరిపోదు, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అదే ఏదో హాస్టల్ రూమ్ కరెంట్ షాక్ వస్తుందా? ఈ రూమ్ అన్న అది పక్కదా సైడ్కి ముట్టుకుంటే షాక్ వస్తుంది అంతే. ప్రధానంగా గోడలు షాక్ ఇస్తున్నాయి, ఊరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ్ముడు ఏం పేరు? సాయి సూర్య. నేను హాస్టల్ 5 years ఉంటున్నా, ఇప్పుడు 10th క్లాసు. హాస్టల్ మాకు కొత్త బిల్డింగ్ కావాలి. ఇది సజ్జా కూలింది అక్కడిది. అది కూలిన వల్ల ఇది బాత్రూమ్స్ చక్కగా లేవు, బాత్రూమ్స్ కావాలి. ఈ రూమ్లో ప్లస్ సరిపోతలేదు. ఇది కాదు, మొత్తం తడి ఉంటుంది రూము. వర్షం పడితే అంత తడిచిపోతుంది కదా. ఇది పరిస్థితి. ఎటు చూసినా ఈ విధంగా అంటే వర్షం పడంగానే నేరుగా నిమ్మ వస్తుంది, అంటే కారుతున్న పరిస్థితి. ఈ హాస్టల్ని ఇప్పటికే 2-3 సార్లు మరమ్మతు చేసిన పరిస్థితి. పైపెచ్చులు ఊడిపోవడం, ప్లాస్టింగ్ చేపించడం లాంటి ప్రాథమికంగా కొంత పని చేపించిన అది పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదు. అంటే ఒక రూమ్లోనే మనం చూడొచ్చు, ఇదంతా కూడా బాక్సులు. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది. ఎటు చూసినా కానీ అంటే ఈ బాక్సు పరిధిలోనే విద్యార్థి నిద్రపోవలసి ఉంటుంది. ఆ పరిధిలోనే ఏదైనా పని చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మనం ఎటు చూసినా కానీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూపెట్టచ్చు. అంతా ఒకటే రూము, అంటే ఇలాంటి రూములో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒక రూమ్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఇందులోనే తినాలి, ఇందులోనే చదువుకోవాలి, ఇందులోనే పడుకోవాలి, ఇందులోనే పూర్తిగా ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది. దీంట్లోనే బట్టలు ఆరేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణంగా ఉంటే అసలు పరిసరాల పరిశుభ్రత విషయంలో ఏ విధంగా ఉంటుంది? ప్రధానంగా క్లాస్ రూమ్ అంటే రూముల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా కల్పితం లేదు, కట్టుకథ కాదు, అంతా కూడా ఆర్టీవీ వాస్తవం చెప్పే ప్రయత్నం అయితే గ్రౌండ్ రిపోర్ట్లో జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటిదాకా అధికారులు ఎవరు స్పందించలేదు. అధికారులు స్పందించకపోవడమే కాకుండా ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు, చూడలేదు అన్న ప్రధానంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం కరెంటు షాక్ వచ్చే రూమ్లో పోతున్నాం. ఈ రూము ప్రధానంగా కరెంటు షాక్ వస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినా ఆ విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుతూ అంటే ఈ రూమ్లోనే ఉండి చదువుతున్న పరిస్థితి. అయితే వర్షం పడంగానే ఈ రూమ్లో షాక్ వస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కానీ మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ గోడల్లో ప్రధానంగా గోడలన్నీ కూడా క్రాక్ వచ్చిన పరిస్థితి, తాత్కాలిక మరమ్మతు చేసిన పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇంకా అంతకుముందు పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఎటు చూసినా కానీ ఆ లోపలనే అంటే కనీసం బట్టలు ఆరబెట్టడానికి కూడా వేరే లేదంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పనక్కర్లేదు. అసలు ఈ హాస్టల్ పూర్తి స్థాయిలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చిన్న ఏం పేరు? సంజయ్. ఏంది తమ్ముడు, ఏంది పరిస్థితి ఈ హాస్టల్ది? ఈ గోడలు షాక్ వస్తాయి మళ్ళా. ఎప్పటి నుంచి వస్తుంది షాకు? పోయిన సార్ అయితే వచ్చింది. ఏంటి మరి ఈ విషయం సార్కి చెప్పినాం తడితే వస్తాయి అని చెప్పిన. ఇది బాగా ఓల్డ్ బిల్డింగ్ అంటున్నారు, నిజమేనా? నిజమే. ఎప్పటి నుంచి చదువుతున్నావు నువ్వు ఇక్కడ? 7th. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ చదవబట్టి? 2 సంవత్సరాలు. 2 years అవుతుందా? 2 సంవత్సరాలు. వర్షం పడితే అన్ని నీళ్ళు లోపలికి వస్తాయట, నిజమేనా? 1 సంవత్సరం వచ్చినాయి. ఇక పోయిన సార్ అయితే రాలే అంతకుముందు సార్ వచ్చినాయి. ఎన్ని రూములు ఉన్నాయి మొత్తం ఈ హాస్టల్లో? 6. చిన్న ఏం పేరు? అనిల్. ఏం జరుగుతుంది హాస్టల్ పరిస్థితి ఏంది? నేను కొత్త వచ్చినాను. ఎన్ని రోజులు అయింది వచ్చి? 3 రోజులు అవుతుంది. ఎట్లా పెడుతున్నారు భోజనం? ఎట్లా పెడుతున్నారు? ఎట్లుంది? బాగుంది. ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ప్రధానంగా సమస్యలు తో
హాస్టల్లో విద్యార్థులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమందితో మాట్లాడదాం. చిన్న ఏం పేరు? సందేశ్ వర్మ సందేశ్ వర్మ. ఎక్కడ ఫ్రమ్ మంచిర్యాల. ఏంటి నాన్న, ఏంది పరిస్థితి ఏంది ఈడ? గోడ కరెంట్ షాక్ వస్తుంది. ఎప్పటి నుంచి చదువుతున్నావు వీడు? నేను 6th నుంచి చదువుతున్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2. ఏమవుతావు చదువుకొని నేను ఇంజనీర్ అవుతా. ఏంటి పరిస్థితి ఏంది? హాస్టల్ పరిస్థితి ఏంది? హాస్టల్ పరిస్థితి ఇది కరెంట్ షాక్, వర్షాకాలం లోపలికి నీళ్ళు వస్తున్నాయి. ఏంటి ఈ హాస్టల్ అంతా ఇబ్బందికరంగా ఉంది, టాయిలెట్స్ బాగాలేవు అంటున్నారు, బయటికి పోతున్నా అంటున్నారు, నిజమేనా? ఇంతకుముందు అటు ఇటు పులి కూడా వచ్చిందని ఒక ప్రచారం జరిగింది, అదేమో అంతకుముందు నిజమేనా? పక్కనే అడవి ఉంటుంది కదా, అడవి ఉంటుందా? ఉంటుంది. ఏంటి ఇప్పుడు వర్షం పడితే ఊరుస్తుందా? ఇది ఉరువది. అటు సైడ్ రూమ్ ఉడుతుందా? ఎక్కడ ఊడుస్తుంది? ఈ రూమ్లో ఉరువాయి. అక్కడ ఊడుస్తుంది అని చెప్తున్నావు కదా మీరు. ఏమో నాకు ఈ రూమ్ అయితే ఉరువది. ఈ రూమ్ షాక్ వస్తుంది కదా, ఇచ్చే షాక్ వస్తుంది. ఆ షాక్ వస్తుందని చెబుతున్న పరిస్థితి, గోడలు బాగలేవని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఈ హాస్టల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ హాస్టల్ కాక జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాస్టళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని చెప్పక తప్పదు. అయితే కొన్ని హాస్టళ్ళు ఆధునికంగా నిర్మించినా కానీ అక్కడ ఫుడ్ లోపం ఉంది. ప్రధానంగా హాస్టళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పక తప్పదు. అయితే దీని తర్వాత అసలు ఆ విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో నెక్స్ట్ ఎపిసోడ్ ప్రధానంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అసలు విద్యార్థులు పడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో టాయిలెట్స్కు పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. అయితే పక్కనే హాస్టల్ పక్కనే ఉంటుంది. ఆ హాస్టల్ అంతా కూడా, ఆ హాస్టల్ పక్కనే అడవి ఉంటుంది. ఆ అడవి ద్వారా ఇబ్బందికరంగా ఉందన్న పరిస్థితి కనబడుతుంది. అయితే పర్మనెంట్ వాచ్మెన్తో పాటు ముఖ్యంగా ఇటు వార్డన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలి. ఇన్ఛార్జ్ వార్డనే ఉన్నాడు. అదే కాకుండా జిల్లాలో ఉన్న అధికారులకు, జిల్లా కలెక్టర్తో పాటు అందరికీ ఇప్పటికే ఈ సమస్యను చెప్పాం, కానీ పరిష్కారం జరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వన్ రూమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్సీ హాస్టల్ దుస్థితి ఈ విధంగా ఉంది. అయితే వంట రూము ఎక్కడిదక్కడ పెచ్చులు ఊడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కానీ పెచ్చులు ఊడిపోయి వర్షం నీరు లోపలికి వస్తున్న పరిస్థితి, అంతా ఊరుస్తుంది. ఎటు చూసినా కానీ ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ప్రధానంగా వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. నిజమే చెబుతాం, ఉన్నట్టు చెప్తాం. అయితే జిల్లా కలెక్టర్ దీనిపై వెంటనే స్పందించాలి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి దీన్ని వెంటనే నూతన కన్స్ట్రక్షన్ టెండరింగ్ విధానం ద్వారా పూర్తయ్యే విధంగా చూడాలి. ఎటు చూసినా కానీ గోడలు, పెచ్చులు ఊడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ముట్టుకుంటే చాలు అంతా ఊడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దేంట్లో నుంచైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా దీని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా డార్మెంటరీలో ముఖ్యంగా కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం నిల్వ ఉంచుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా ఎస్సీ హాస్టల్ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. కోటపల్లి మండలంలో ఎస్సీ హాస్టల్ చుట్టూ ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది. ఇటు పక్కన ప్రధానంగా మోడల్ స్కూల్ ఉంటుంది. మోడల్ స్కూల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ ద్వారానే దీంట్లో ఎక్కువగా పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఈ హాస్టల్లో ఉంటారు. అయితే వసతి లేకపోవడం ప్రధాన సమస్య ఏర్పడింది. అయితే దీనికి గాను ఒకసారి ఈ ప్రధానంగా ఈ కిచెన్ సంబంధించి కుక్కులతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఏంటి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రాజేశ్వరి. ఎప్పటి నుంచి పని చేస్తున్నాం మీద? ఇక్కడ 6 సంవత్సరాలు అవుతాను. ఏంది వర్షం పడంగానే అంత ఊరుస్తుంది? ఊరుస్తుంది, అవును ఊరుస్తుంది. మొత్తం బురదల గట్లున్నట్టేనా, మొత్తం వర్షం నీళ్ళలోనే వంట చేసుడు. ఎప్పుడు కూలుతుందో అనే భయం అవుతుంది. పిల్లలు ఎట్లా వర్షం ఇబ్బంది పడతారు. తేళ్ళు, పాములు 3 తేళ్ళు చంపినాం ఇన్ని. పాత గోడళ్ళకి వెళ్తాయి, పొక్కలకి వెళ్తాయి. అదే భయం అవుతుంది మాకు. పిల్లలు ఎట్లా ఏం కథ అని
ఎక్కువ అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం వద్దు అంటే కూడా వాళ్ళు వస్తారు ఎవరితో ఫోన్ చేయించి. కానీ సార్ తీసుకోని పరిస్థితులు ఉండదు కదా, అందుకోసమే. ఏందమ్మా అంటే ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? ఇప్పుడు నేను వచ్చైతే 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. వర్షకాలం ఎవరు మాట్లాడలేదు, ఎవరు స్పందించలేదా? ఎవరు అచ్చుడు చూస్తారు పోతారు, అంతే, ఏం లేదు. చూస్తారు పోతారు, రాసుకుంటారు పోతారు. ఎవరు ఏమేం పెడుతుండ్రమ్మా? భోజనం ఏం పెడుతున్నారు అంటే తిండి ఎట్లుంటుంది ఇలా మీద? తిండి బాగానే ఉంటుంది సార్, మంచిగానే ఉంటుంది. టిఫిన్ కిచిడి ఒక రోజు, ఇడ్లీ సండే, చికెను బగారా, మధ్యాహ్నం చికెను బగారా ఇడ్లీ, మధ్యాహ్నం సాయంత్రం ఏమో కూరగాయలు, సాంబారు, అన్నం. సన్న బియ్యమే పెడుతుండ్రా? సన్న బియ్యమే, పెరుగు. వారానికి ఒక రకంగా. ఏం పేరు అక్క మీ పేరు? నా పేరు గంగరాజు సార్. ఏందక్క వర్షం పడితే మీరు తడుచుకుంటేనే ఇక బోలు తోముడు, ఇంట్లోకి వెళ్ళి నడుచుడు, ఇక అంతా ఇక మా కాళ్ళు జడుతాయి సార్. ఇంట్లో ఎప్పుడు ఉరుతుంది, దారి పడతాం ఇంట్లోనే. పిల్లలు పడతారు, మేము పడతాం. పిల్లలకి భోజనం కూర్చుని ఇక్కడ ఇంట్లో పట్టుకొని పోయి రూములలో తింటారు సార్. ప్రత్యేకంగా డార్మెంటరీ లేదు సార్. మరి ఈ పరిస్థితి ఇట్లుందని ఎప్పుడన్నా చెప్పిండ్రా సార్లకు కానీ ఎవరైనా వచ్చేటోళ్ళకు? ఇక అందరు చూసుకుంటూ పోతారు కానీ ఇక వాళ్ళు కట్టేది లేదు, చేసేది లేదు. మేము చెప్పుడు వాళ్ళు ఒకట గంతి. ఎంతమంది ఉండరమ్మా హాస్టల్లో అందాజు? పోయినసారి 160 మంది రాకున్నారు పోయినసారి. ఇక ఈసారి ఎంతమంది పోతారో ఎంతమంది వస్తారో. ఇప్పుడైతే 100 మంది పిల్లలు ఉన్నారు, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు పాతోళ్ళు, ఇంకా రాలే పూర్తిగా. రైట్, ఇది పరిస్థితి. ఎటు చూసినా కానీ సమస్యల వలయంలో ఎస్సీ హాస్టల్ ఉంది. వర్షం పడితే ఆ తడిసిపోయే పరిస్థితి, వర్షం పడితేనే మేము తడుస్తూ వంట చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ అన్నం పెడితే ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు చదువుకునే రూమ్లో, పడుకునే రూమ్లో ఆ అన్నం తింటారు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. అధికారులు ఇప్పటి వరకు వచ్చి చూసిపోతున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం లేదని ఇటు కుక్కులు, వంట మనుషులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక మంచిర్యాల జిల్లాలోనే 25 హాస్టళ్ళు ఉన్నాయి. 25 హాస్టల్లో 2 హాస్టళ్ళు నడవట్లేదని చెబుతున్న పరిస్థితి. అయితే దాదాపుగా 1800 నుంచి 2000 మంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితి. అయితే ఏ హాస్టల్ చూసినా సమస్యల వలయంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెడుతున్నాం. ముఖ్యంగా బాత్రూంలు, విద్యార్థులకు బాత్రూంలు సక్రమంగా లేవు. అది కోటపల్లి ఎస్సీ హాస్టల్ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. ఇక్కడే కాదు, చెన్నూరులో ఎస్సీ హాస్టల్ పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అటు మంచిర్యాల కావచ్చు, జన్నారం కావచ్చు, మందమరి కావచ్చు, అటు బెల్లంపల్లిలో కూడా ఇదే పరిస్థితి. మరుగుదొడ్ల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంటుంది. అయితే పక్కనే అడవి ఉంటుంది. పక్కనే అడవి ఉంది కాబట్టి ఇక్కడున్న విద్యార్థులు అటు బయటికి పోతున్నారు. ఏ సమయంలో ఏదవుతుంది అన్నది తెలియని పరిస్థితి. పాములు, తేళ్ళు తిరిగే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి, ప్రభుత్వం స్పందించాలని పెద్దలు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రతిపక్షాలు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్లో ఈ ప్రధాన సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి మరుగుదొడ్లు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా వాడలేని పరిస్థితిలో కొన్ని ఉన్న పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కనీసం స్పందించలేదని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్కు పలుమార్లు చెప్పినా కానీ వినట్లేదని చెబుతున్న పరిస్థితి. మనము కొన్ని మరుగుదొడ్లు చూపెడుతున్నాం. వాడని మరుగుదొడ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అసలు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అన్ని వైర్లతో లాకులు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే వాడకుండా ఇలా పూర్తిగా ఒక 5 నుంచి 6 మరుగుదొడ్లు ఇదే విధంగా ఉన్నాయి. పక్కనే అడవి ఉంది కాబట్టి అటు పోతున్నారు. ఈ పక్కనే అడవి ఉంది, ఏ ప్రమాదం అన్నా జరిగే అవకాశం ఉంది. వెంటనే స్పందించాలి. స్పందించి మా ఎస్సీ
నూతన హాస్టల్ని ఏర్పాటు చేయాలని ఇటు కోటపల్లి మండల ప్రజలు కూడా చెబుతున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇటు పిల్లల్ని హాస్టల్లో తీసుకొచ్చి జాయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం హాస్టల్లో చూపెడుతున్నాం. హాస్టల్లో తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. వెంటనే ఈ సమస్య పరిష్కారం కావాలి. పరిష్కారం అనంతరం వెంటనే నిర్మాణం జరిగే విధంగా చూడాలి. ఇప్పటికే చాలా మేరకు ఇటు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అందరి దృష్టికి తీసుకువెళ్ళాం, కానీ ఎవరు స్పందించలేదు, పట్టించుకోవట్లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవానికి ఎస్సీ హాస్టల్ కోటపల్లి పరిస్థితి దయనీయంగా మారింది. ఇకనైనా వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారం జరిగే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తాత్కాలిక మరమ్మతు చేసి వదిలిపెడుతున్నారు. అసలు పనికే రాదు. ఆ గోడలు వర్షం పడితే కూలిపోయి పైన పడే పరిస్థితి ఉంది. వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తాగడానికి వాటర్ ట్యాంక్ కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. తాగునీరు కూడా సక్రమంగా లేదు. మెనూ ప్రకారం భోజనాలు కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాంట్రాక్టులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మంచిర్యాల జిల్లాలో 25 ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్ళు ఉన్నాయి. 25 ఎస్సీ వెల్ఫేర్ల హాస్టళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పూర్తి స్థాయిలో అందదు. దాంతోపాటు ముఖ్యంగా మినరల్ ప్లాంట్లు వాడకంలో లేకుండా మనం చెన్నూరు హాస్టల్ నుంచి ప్రత్యక్షంగా చూపెడుతున్నాం. దాదాపుగా 1800 మంది పైన మంచిర్యాల జిల్లాలోని హాస్టల్లో విద్యార్థులు చదువుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఆర్ఓ ప్లాంట్లు పనిచేయవు. ప్రధానంగా మినరల్ వాటర్కు సంబంధించి అందించే పరిస్థితి కూడా లేదు. లక్షల రూపాయలు కేటాయించిన పూర్తిగా వృధాగా ఉందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిషనరీ అంతా కూడా వాడకుండా పక్కన పడేసిన పరిస్థితి కనబడుతుంది. మెయింటెనెన్స్ లేక పూర్తి స్థాయిలో బిల్లులు రాక ఇలాంటి ఇబ్బంది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హాస్టళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. హాస్టళ్లలో ముఖ్యమైన సమస్య మౌలిక వసతులు లేవు. వసతులు లేక ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఈ హాస్టల్స్ అన్నీ కూడా అంటే పోస్ట్ మెట్రిక్ కావచ్చు, ప్రీ మెట్రిక్ కావచ్చు, ఈ హాస్టల్ అన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయని, పాత కన్స్ట్రక్షన్ కాబట్టి వర్షం పడగానే ఊరుస్తున్నాయి, పగుళ్ళు రావడం, తేళ్ళు వెళ్ళడం, పాములు లాంటివి రావడం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. దీనిపై అధికారులు తెలిసి కూడా స్పందించట్లేదని చెబుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యం కోసం అప్పటి ప్రభుత్వాలు విద్యార్థులకు వేడి నీళ్ళు సౌకర్యం కల్పించింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్న విధంగానే హాస్టల్లో ఉండాలని ప్రభుత్వాలు చేసిన పరిస్థితి. కానీ అవే వేడి నీళ్ళ ప్లాంట్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి, ఎక్కడిదక్కడ చెడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కానీ సమస్యల వలయంలో ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్ళు, ఆర్ఓ ప్లాంట్లు, ఇదే విధంగా ఇటు వేడి వాటర్ ఇచ్చే ప్లాంట్లన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి తాజాగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పరికరాలు ఉంటాయి, ఆధునికమైన వ్యవస్థ ఉంటుంది, కానీ ఎక్కడ వాడరు. విద్యార్థులకు వేడి నీళ్ళు ఆవిరైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. లక్షల రూపాయలు వృధాగా పోయిన పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.